ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 1వ తేదీన ఆదివారం నుండి అయితే ఈ తులారాశిని ఒక స్త్రీ అయితే వెతుక్కుంటూ రాబోతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ రాబోతుంది? అలాగే మీరు శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్‌లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కార్యక్రమాలు అంటే నిర్విఘ్నంగా కూడా సాగిపోతాయి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే గనక ఎలాంటి ఆటంకాలు లేకుండా అయితే సాఫీగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క సామర్థవంతమైనటువంటి జీవితాన్నైతే గడుపుతారు. ఎదుటి వారిని కూడా అంటే ఎదుటి వారి యొక్క గురి మీపై ఉంటుంది. అంటే ఎదుటి వారిని మిమ్మల్ని టార్గెట్ చేయటం, మీకు గురి పెట్టడం, మీ ఎదుగుదలని ఆపాలి, అడ్డుకోవాలి అనుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ మీ యొక్క శక్తి సామర్థ్యాలతో, మీ యొక్క తెలివితేటలో, సమయస్ఫూర్తితో వాటన్నిటిని కూడా ఎదుర్కొంటారు ఈ తులారాశివారు. వ్యవహారాలు మీ యొక్క సమయక్షంలో సాగుతాయి. కొత్త పనులు కూడా, ప్రణాళికలు కూడా వేగవంతమైతే అవుతాయి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. పనులు కాస్త వాయిదా పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలానే మీ మొక్కులు ఏవైనా ఉంటే అవి తీర్చుకోవడానికి ఈ సమయంలో అయితే మీరు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికైతే కొన్ని అదృష్ట యోగాలు అనేవి పట్టబోతున్నాయి. ఇక అదృష్ట యోగాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. మొండి ధైర్యంతో ప్రయత్నాలైతే కొనసాగిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవటం మీ బాధ్యత. ఆత్మీయులతో సంభాషిస్తారు. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దంపతుల మధ్య అంకారణంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోకూడదు. పిల్లల పట్ల శుభయోగాలు కూడా ఉన్నాయి. మీరు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఏవైనా చిన్న విషయాలు ఉంటే గనక వాటిని చిన్నదానితోనే సర్ది పెట్టుకొని అక్కడితో ఆ యొక్క సమస్యను మీరు పరిష్కరించుకోవడానికైతే మీ యొక్క మౌనంతో మీరు మీ సమస్యలను తప్పకుండా పరిష్కరించుకోవాలి. అంతే తప్ప మీరు ఆ సమస్యను పెంచుకోవడానికి, ఆ సమస్యను పెంచడానికి చూస్తే గనక మీరు మరీ ఎక్కువగా మీకు సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. కనుక జాగ్రత్తగా అయితే ఉండండి. మీకున్నటువంటి సమస్యలు తొలగించుకోవడానికి మీరు ఖచ్చితంగా కూడా సమయస్ఫూర్తిని ఉపయోగించుకోవాలి. అలానే శాంత స్వభావం అనేది తప్పనిసరిగా అవసరం. అయితే అందరితో కూడా కలుపుగోలుగు ఉండారు. అందరినీ కూడా కలుపుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ తులా రాశివారు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో మాత్రం చాలా అనుకూలంగా పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం నిత్య జీవితంలో మన రాశికి అనుకూలంగా గ్రహాలు ఉంటేనే మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. మన రాశికి అనుకూలంగా గ్రహాలు అనేవి ఉండాలి అంటే మన జీవితంలో నుండి కొన్ని కష్టాలు తొలగిపోవాలి. దరిద్ర బాధలు కూడా తొలగిపోవాలి. కష్టాలు, దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతేనే మనకు సంతోషం అనేది ఉంటుంది. మన జీవితంలో హ్యాపీగా ఉండాలి అంటే వెళ్ళి విరవాలి అన్నా సరే గ్రహాలు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలి. మరి గ్రహాలు అన్నీ కూడా ఎప్పుడు అనుకూలంగా ఉండాలి అంటే గనక గ్రహాలు అనుకూలంగా ఉండి మన దరిద్రం తొలగిపోయి అంటే తప్పకుండా మనం చిన్న చిన్న పరిహారాలను కూడా పాటించాలి. అప్పుడే మనం ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయాలి. మంచి మార్గంలో నడవాలి. ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా ఆదుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇలాంటివి చిన్న చిన్న వాటివి చేస్తే మనకు కొన్ని
దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అలాగే దైవ అనుగ్రహం కూడా ఉండాలి. మనకు దైవ అనుగ్రహం ఉన్నట్లయితే గనక మనకున్న కష్టాలు కూడా కొంతవరకు కూడా తొలగిపోతాయి. ఇక గ్రహాలు అనుకూలించాలంటే తప్పకుండా మంచి పనులైతే చేయాలి. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అంటే ఒక రాశి నుండి ఇంకో రాశి గ్రహాలకు చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో వీరికి మంచి పవర్స్ అనేవి కూడా పెరిగే అవకాశాలైతే ఉంటాయి. ఇక అంతేకాకుండా వీరికి గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇక మన దరిద్రాలు, మన సమస్యలు కూడాను తొలగించుకోవడానికి అనుకూలమైనటువంటి యోగాలు మనకు ఏర్పడాలి అన్నా, మనకు రాజయోగం పట్టాలి అన్నా మంచి పనులైతే చేస్తూ ఉండాలి. దానితో పాటు మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులైతే ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలైతే ఏర్పడబోతూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశివారి తులా రాశి వారికి జూన్ 1వ తేదీని యొక్క దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక మీరు చాలా క్రితం మీ యొక్క జీవితంలో మీ యొక్క స్నేహితురాలు కానీ, సన్నిహితురాలు కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కానీ ఉన్నటువంటి ఒక స్త్రీ అయితే ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఒక సహాయం కావాలి, ఆ సహాయం నిమిత్తం మిమ్మల్ని వెతుక్కుంటైతే రాబోతుంది. మీకు ఫోన్ కాల్ చేసే అవకాశాలు కూడా ఈ సమయంలో అయితే ఈ తులా రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన. వారితో మీకు కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. కనుక ఈ తులారాశి వారికైతే ఈరోజు దినఫలాల ప్రకారం అయితే ఈ తులారాశి వారి ఉద్యోగస్తులు జీవితంలో కొన్ని సవాలు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే దాని నుండి కూడా మీకు కాస్త ఉపశమనం అయితే దొరికినప్పుడు పని ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. పై అధికారుల నుండి మీరు ఒక మాట పడవలసిన పరిస్థితులైతే కూడా మీకు రావచ్చు. ఉద్యోగ జీవితంలో కొన్ని మెళకువలు కూడా మీరు నేర్చుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకి కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలైతే ఉంటాయి. ఇక మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈరోజు దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా బాగా సమయం అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ముందుగా ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే పెద్దవాళ్ళ సహాయం ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. ఎవరైనా సరే ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా గుడ్డిగా పాటించకుండా మీరు పెద్దవాళ్ళతో చర్చించి శ్రేయాభిలాషులతో చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలైతే మీకు వస్తాయి. ఇక రోజు కూడా మీరు నిత్య ఆరాధన శివారాధన చేయండి, మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా ఆరాధించండి, మీకు చాలా మంచి అయితే జరుగుతుంది. కాబట్టి తులారాశి వారికి జూన్ 1వ తేదీన అయితే ఒక స్త్రీ అయితే వెతుక్కుంటూ రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే.